దీక్షి కిచెన్ హోటల్ స్టైల్ మసాలా గోంగూర చట్నీ. కావలసిన పదార్థాలు: శనగపప్పు, పల్లీలు, పసుపు, ఉప్పు, జీలకర్ర, టమాటా, పచ్చిమిరపకాయలు, గోంగూర. కావలసిన పదార్థాలు: గోంగూర పచ్చడి రెడీ చేయబో 2 స్టవ్ మీద 2 కడాయిలు పెట్టుకోవాలి. 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకోవాలి. ప్యాన్ ఆయిల్ హీట్ ఎక్కింది కదా, దీంట్లో మనం ముందుగా తీసి పెట్టుకున్న శనగపప్పు, పల్లీలు వేసి ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న గోంగూర వేసుకోవాలి. గోంగూరని దగ్గరికి బాగా ఫ్రై అయ్యే వరకు ఉంచాలి. గోంగూరని పచ్చిమిర్చి వేయాన్ని ముఖానికి చిలుతుంది కదా అండి, అందుకే మూత పెట్టాను నేను. ఇప్పుడు మూత తీసి చూద్దాం. ఇంకా కొంచెం ఫ్రై అవ్వాలండి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా వేసుకోవాలి. టమాటా వేసినందుకు టమాటా పచ్చడి అనుకుంటున్నారేమో. గోంగూర చట్నీకి పేస్ట్ తయారు చేసుకుంటున్నాం. మూత పెట్టి ఒక 3 to 4 minutes ఫ్రై చేసుకుందాం. గోంగూర మొత్తం నూనె పీల్చుకుంది కదా, మళ్ళీ నూనె మొత్తం పైనకి తేలే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. మధ్యలో ఒకసారి మనం కలుపుకోవాలి. పసుపు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకోవాలి. సాల్ట్ అయితే నాకు 1 టేబుల్ స్పూన్ పడుతుంది. వేసుకున్న తర్వాత కలుపుకోవాలి. ఆయిల్ పైనకి తేలిన తర్వాత దీంట్లో కూడా 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మసాలా పేస్ట్లో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. మీ దగ్గర వెల్లిపాయలు ఉంటే వెల్లిపాయలు కూడా ఒక 5-6 వేసుకోండి. నా దగ్గర లేదు కాబట్టి నేను స్కిప్ చేస్తున్నాను. ఆఫ్ చేసి చల్లారిన తర్వాత మిక్సీకి పట్టుకొని పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ చేసుకున్న తర్వాత వీడియో చూపిస్తాను. మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పల్లీలు, పచ్చిమిర్చి పేస్ట్ గోంగూరలో వేసుకోవాలి. గోంగూరని పేస్ట్ చేయట్లేదు మనం ఇక్కడ. గోంగూరని మిక్సీకి పట్టుకోలేదు, ఓన్లీ మసాలాని పట్టుకున్నాం. మీరు ఒకటే రోజు తినేది ఉంటే ఆనియన్స్ యాడ్ చేసుకోండి. సన్నగా కట్ చేసిన ఆనియన్స్ కట్ చేసుకోండి. మాకు ఒక 2 to 3 days వస్తుంది, అందుకని నేను ఆనియన్స్ యాడ్ చేసుకోవట్లేదు.
ఆనియన్స్ యాడ్ చేసుకుంటే ఒకటే రోజు ఉంటుంది. ఆనియన్స్ యాడ్ చేసుకోకపోతే ఒక వారం రోజుల పాటు నిల్వ ఉంటుంది ఈ పచ్చడి. ముందుగా రెడీ చేసి పెట్టుకున్న తాలింపు వేసుకుందాం. మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. ఇది అన్నీ మంచిగా కలిసేటట్టు కలుపుకోవాలి. అప్పుడైతేనే మనకి టేస్ట్ బాగుంటుందండి. రెడీ అండి, ఎంతో సింపుల్గా చేసుకునే గోంగూర పచ్చడి.